కంగనా రనౌత్ రాబోయే చిత్రం ఎమర్జెన్సీ. ఈ సినిమా సెప్టెంబర్ 6కు విడుదలకు ముందే వివాదానికైతే దారి తీసుకుంది. హత్యా బెదిరింపులు మరి కొన్ని సన్నివేశాలను తొలగించమని ఒత్తిడి చేయడం వల్ల చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ CBFC అనుమతి ఇవ్వలేదని నటి రాజకీయవేత్త స్పష్టం చేశారు. ఎక్స్ వీడియోలో ఇందిరాగాంధీ హత్య మరియు పంజాబ్ అలలను వర్ణించే సన్నివేశాలపై సెన్సార్ బోర్డు బెదిరించబడిందని కంగనా వెల్లడిస్తూ సినిమా క్లియరెన్స్ గురించి పుకార్లను ప్రస్తావించింది. భారత మాజీ ప్రధానిగా కంగనా రనౌత్ నటించిన ఈ చిత్రం తెలంగాణలో నిషేధానికి పిలుపునిచ్చింది. ఇక్కడ సిక్కు సంఘం నాయకులు ప్రతికూల మూస పద్ధతులను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈ చిత్రంలో సిక్కులను తీవ్రవాదులుగా దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ సిక్కు సొసైటీ నిషేధం విధించాలని కోరింది. న్యాయపరమైన సంప్రదింపుల తర్వాత సినిమా విడుదలపై నిషేధం విధించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రజా సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. కంగనా రనౌత్ యొక్క ఎమర్జెన్సీ తీవ్ర చర్చకైతే దారితీసింది. ఈ నేపథ్యంలో దేశంలోనే ప్రస్తుత ఆలోచన స్థితిపై నటుడు రాజకీయవేత్త తన నిరాశను వ్యక్తం చేశారు. వివాదాలు ఉన్నప్పటికీ కంగనా తన సినిమాను ప్రమోట్ చేయడానికి కట్టుబడి ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో సెన్సార్ ఫోరం ఫలితం మరియు సినిమా భవితవ్యం అనిశ్చితిగానే ఉంది. సెప్టెంబర్ 6న ఎమర్జెన్సీ థియేటర్లోకి రానుండడంతో తెలంగాణలో సినిమా క్లియరెన్స్ మరియు సంభావ్య నిషేధం బ్యాలెన్స్లో ఉంది. దివంగత సతీష్ కౌశిక్, శ్రేయస్ తల్పాడే, అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి మరియు మిలింద్ సోమన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయనుంది. మణికణిక ఫిల్మ్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రేణు పిట్టి, కంగనా రనౌత్ ఈ చిత్రాన్ని అయితే నిర్మిస్తున్నారు. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండే మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ ఎండ్. ఓకే దెన్ సీ యూ, బై.